పచ్చని గోదావరి పొలాల్లో మండుతున్న ఎండ కింద శ్రీను వంగి నాట్లు వేస్తున్నాడు. ఏళ్ల తరబడి కష్టాలు అతని చేతుల్ని గట్టిపరిచినా తన కూతురు అమ్ము గురించి ఆలోచన రాగానే ఆ చేతులు మృదువవుతాయి. పొలాల కట్టెమీద పుస్తకాలు గట్టిగా పట్టుకుని నిల్చున్న అమ్ము కళ్ళలో దీక్ష మెరుస్తోంది. నాన్నా, నేను ఐపీఎస్ యూనిఫాం వేసుకుంటా అని ధైర్యంగా చెబుతుంది. నుదుటి చెమట తుడుచుకుంటూ శ్రీను సంతోషంగా నవ్వాడు. యూనిఫాం గురించి నాకు తెలియదు కాని నువ్వు దాన్ని వేసుకున్న రోజు నా జీవిత పండుగ అవుతుంది అన్నాడు. ఒకే ఒక్క కొవ్వొత్తి వెలుగులో శ్రీను వ్యవసాయ పనిముట్లు బాగుచేస్తుంటే పక్కనే అమ్ము చదువుకుంటుంది. అతని చేతులు ఆగవు, ఆమె దృష్టి తారసపడదు. ఏళ్ల తరబడి చేసిన త్యాగం పువ్వుల్లా వికసించింది. శ్రీను ఇంటి ముందు ఊరు అంతా చేరింది. అమ్ము బయటకు వచ్చింది. ఖాకీ యూనిఫాం, చక్కగా బ్యాడ్జ్ మెరిసిపోతూ. నాన్న కళ్ళలో గర్వభావంతో కన్నీళ్లు మెరుస్తున్నాయి. నా అమ్మూ, నా చెమటను బంగారమయ్యావు అని నాన్న నిశ్శబ్దంగా చెప్పాడు. గోదావరి గాలి వారి మౌన హామీని తీసుకునికెళ్ళి తండ్రి హృదయ ఆశీర్వాదం కలకు తోడైతే దాన్ని ఆపగల శక్తి ఎవరికి లేదు.